గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్. సీఎం కిరణ్ మంత్రి డిఎల్ లేఖల యుద్ధం, మరో వివాదానికి తెరలేపిన కడప ఉపసమరం సమీక్ష. సెకండ్ పవర్ సెంటర్ గా మారుతున్న పీసీసీ చీఫ్, సీఎం వ్యతిరేకులకు గ్రూప్ లీడర్ గా సత్యబాబు. మలిదశ తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు, అసెంబ్లీ సమావేశాల వ్యూహ రచనలో గులాబీ నేతలు. ఏసీబీ దెబ్బ, లిక్కర్ దొంగలు అబ్బా, విచారణకు స్పెషల్ కోర్టును కోరిన అధికారులు. గద్దెపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ, భక్తి పారవస్యంలో మునిగిపోయిన మేడారం. మొన్న సింబు, ఇప్పుడు ప్రభు లవ్లోకి లాగి లాస్ చేశారు. నయన్ నిజం తెలుసుకోవాలంటున్న పేరెంట్స్. రాష్ట్ర కాంగ్రెస్ లో హస్తరేఖలు తిరగబడి బొస్సులు కొడుతున్నాయి. పార్టీ నేతలు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు హైకమాండ్ కు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ రాజకీయం రోడ్డును పడుతోంది. ప్రస్తుతం సీఎం వర్సెస్ డిఎల్ నడుస్తున్న పంచాయతీ కూడా ఆ కోవలోనిదే. సీఎం కు వ్యతిరేకంగా డిఎల్ ఫిర్యాదు చేస్తే ఆయన వ్యాఖ్యలపై సీఎం వర్గం కౌంటర్ అటాక్ చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయం రంజుగా మారింది. సీఎం కిరణ్ కు సపోర్ట్ చేసేవారు, ఆయన వ్యతిరేకులు రెండు వర్గాలుగా విడిపోయి మాటల యుద్ధంతో స్టేట్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు. నేను సూట్ కేసు పట్టుకొని చెన్నై పోయో, బాంబే పోయో, ఢిల్లీ పోయి, అంటే డైరెక్ట్ గా పోతే ఎవరన్నా చూస్తారు మేము చేసే పైరవిలు. అధికారం కోసం, ఏ పదవి కోసమైనా, ఏ పదవికైనా గడ్డి తినే వ్యక్తులు చాలా మంది ఉన్నారు మా పార్టీలో. అట్లా గడ్డి తినే ఇవాళ ఉన్నత స్థానాలు సంపాదించుకున్నారు చాలా మంది వ్యక్తులు. కాబట్టి నేను పదవి కోసం ఎప్పుడు ప్రాట్లాడటంలా, నేను పార్టీ కోసం ఉన్నా. శాఖల కోతపై గుర్రుగా ఉన్న డిఎల్ మాట్లాడిన మాటలివి. ఇప్పుడు ఈ కామెంట్స్ కాంగ్రెస్ రాజకీయంలో కొత్త అగ్గిని రాజేస్తున్నాయి. హైకమాండ్ డబ్బు తీసుకుని పదవులిస్తోందనే అర్థం వచ్చేలా డిఎల్ చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుంది సీఎం గ్రూప్. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ హైకమాండ్ కు లేఖ కూడా రాసేశారు. మీడియా ముందు ఆయన మాట్లాడిన మాటలను సీడీ రూపంలో హైకమాండ్ కు చేరవేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సీఎం చేతులు కలిపారనే డిఎల్ మాటలను కూడా హైకమాండ్ చెవిన వేశారు. పనిలో పనిగా మంత్రిగా డిఎల్ వైఫల్యాలను పూసగుచ్చినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తెచ్చిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలను ఆయన ఎలా నీరుగార్చారనే విషయాన్ని విపులంగా రాసి హైకమాండ్ కు పంపించింది సీఎం గ్రూప్. ఒక వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థి, మరి ముఖ్యంగా యంగ్స్టర్, చాలా చిన్నవాడు, ఇంకా రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థానానికి పోవాల్సిన మోపిదేవి వెంకటరమణ గారిని గురించి అదొక్కటే ఎందుకు కోర్టు పోయింది, మరి ఆ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రక్షించాడు, ఇవన్నీ తెలియాల్సిన విషయాలు. మా పార్టీ వాళ్ళేమో ఆయన్ని బలిపోషణ చేశారు పాపం. అంటే తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రొటెక్ట్ చేసుకునేందుకు మా వెనుకబడిన తరగతుల మా మంత్రివర్గ సహచరుని బలిపశం చేశారు. ఇది చాలా దురదృష్టకరము. ఇటువంటి జరగకుండా జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఇంకనైనా జరగకుండా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. నేను వార్తాపత్రికలు చూసిన తర్వాత బాధేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రక్షించినాను నేను అని చెప్పి ఈ వ్యక్తిని బలిపశం చేయడం చాలా. మరోవైపు డిఎల్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అటు హైకమాండ్ కు సీఎంపై ఫిర్యాదులు చేయడమే కాదు, లోకల్ గా కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు. మద్యం సిండికేట్ల విషయంలో మంత్రి మోపిదేవి పేరును ఏసీబీ రిమాండ్ రిపోర్టులో చేర్చింది సీఎంఏనంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. బీసీ మంత్రిని బలి చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. శనివారం తిరుపతిలో పర్యటించనున్న సీఎం కడప జిల్లా రాయచోటి రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని అక్కడే నిర్వహించాలని ఇన్ఛార్జ్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఆదేశించారు. అయితే ఈ నిర్ణయంపై మంత్రి డిఎల్ ఫైర్ అయ్యారు. అంతేకాదు, నిర్ణయంపై పునఃసమీక్షించుకోవాలని సూచిస్తూ సీఎంకు లేఖ కూడా రాశారు. కడప ఉప ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వం తరపున ఎలాంటి పనులు ఇప్పించలేదని, సీఎం మీటింగ్కు కార్యకర్తలు వచ్చే పరిస్థితి లేదని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాయకుడు కార్యకర్తల దగ్గరకు రావాలి కానీ కార్యకర్తల్ని తన దగ్గరకు పిలిపించుకోవడం ఏంటని కూడా ఆయన సూటిగా ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతటితో సరిపెట్టుకోకుండా సీఎం వివాదాస్పద నిర్ణయాలపై సోనియాకు 1-2 రోజుల్లో మరో లేఖ కూడా ఆయన రాయనున్నట్లు తెలుస్తోంది. డిఎల్ వ్యాఖ్యలకు హైకమాండ్ దగ్గర విలువ లేకుండా చేయాలని సీఎం గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంటే కిరణ్ కు చెక్ చెప్పాలనే గేమ్ ప్లే చేస్తున్నారు డిఎల్.
మొత్తంగా ఇద్దరి మధ్య యుద్ధం పార్టీని రోడ్డున పడేయడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు పలువురు నేతలు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అసమ్మతి కేంద్రంగా మారుతున్నారా? స్పష్టమైన లక్ష్యం ఉన్న ఆయన అందుకు తగ్గట్టే పావులు కదుపుతున్నారా? సీఎం కిరణ్ వ్యతిరేకులంతా ఆయన్ను ఢీకొట్టగల నేత బొత్సనే అనుకుంటున్నారా? కాంగ్రెస్ లో తాజా రాజకీయాలు ఏం చెబుతున్నాయి? కాంగ్రెస్ లో సీఎం కిరణ్ తర్వాత పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మరో పవర్ సెంటర్ గా మారుతున్నారు. సీఎం అంటే గిట్టని వారందరికీ ఆయనే గ్రూప్ లీడర్ అవుతున్నారు. పైకి చెప్పినా చెప్పకున్నా ఇది కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్న మాట. సీఎంకు బొత్సకు మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయన్నది బహిరంగ రహస్యం. ఒకరికి తెలియకుండా మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో సీఎంకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానించి అక్కున చేర్చుకుంటున్నారు బొత్స. పీసీసీ అధ్యక్షుడి హోదాలో నేతల కష్టసుఖాలు తెలుసుకోవాల్సిన బాధ్యత బొత్సపైనే ఉంది. అందులో ఎవరికీ డౌట్ అవసరం లేదు. అయితే సీఎంను వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలందరూ బొత్సను ఆశ్రయించడమే కొత్త వాదనలకు తావిస్తోంది. సీఎంను ఢీకొట్టగల నేత ఆయనే అనే భావనను తెరమీదికి తీసుకొస్తున్నారు కొందరు నేతలు. అయితే ఇది అసమ్మతి కాదని మరికొందరు నేతలు చెప్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ గారు మరి అనేక మందితో కలయిక జరుగుతూ ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆయనతో మనం విన్నవించుకోవడం జరుగుతుంది. ఆయన సూచనలు ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా తొందరపడినటువంటి వ్యక్తుల్ని సంయమనంగా ఉండమని చెప్పి కూడా ఆయన మరి సలహా కూడా చేయొచ్చు. ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు లేకపోతే ఉండొచ్చేమో తప్ప అది ఏదో దానివల్ల ఏదో నష్టం జరుగుతుందని మాత్రం చాలా మంది ప్రతిపక్షం వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆశ అవుతుంది. శాఖల కోతతో కాకమీదున్న డిఎల్ రవీంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ ఇప్పటికే బొత్సతో జట్టు కట్టారు. పదవిని, పార్టీని, రాజకీయాలను వదలాలనుకున్న డిఎల్ను బుజ్జగించారు బొత్స. హైకమాండ్ నేతలతో మాట్లాడించి సముదాయించారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు డిఎల్ను క్యాబినెట్లో కొనసాగేలా నచ్చజెప్పారు. అంతేకాదు సీఎంను ఉద్దేశించి డిఎల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు చెప్పారు బొత్స. డిఎల్ రవీందర్ రెడ్డి గారు, మంత్రి గారు, మీ అందరితోని మాట్లాడడం వచ్చి నేను టీవీలో చూశాను. వారి మాటల్లో వారు జరిగిన విషయాన్ని వారి తాలూకు వివరణని మీకు చెప్పారు. అది ఏం చెప్పారో అదే అంతవరకే వాస్తవం. ఏదైతే ఏసీబీ తాలూకా రిపోర్టులో ఏమున్నాయో వాళ్ళందరిలో కూడా ఆ ఇచ్చిన దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా దాన్ని ఖండిస్తున్నాయి. అది ఒక ఎక్యూడ్ ఇచ్చింది వచ్చి అది విట్నెస్ కింద అది పనికిరాదనేది చట్టం చెప్తుంది. మరోవైపు తన దగ్గరున్న వ్యవసాయ శాఖను తప్పించడంపై డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ భగ్గుమంటున్నారు. సీఎం తీరుపై గుర్రుగా ఉన్న ఆయన కూడా బొత్స పక్షాన చేరారు. అంతేకాదు మంత్రి విశ్వరూప్ కూడా బొత్స గ్రూప్లోనే ఉన్నారు. సీఎం దగ్గర పనులు కాని కొందరు ఎమ్మెల్యేలు కూడా బొత్సను కలుస్తున్నారు. అగ్రనేతల మధ్య ఏర్పడిన ఈ గ్రూప్ తగాదాలు కాంగ్రెస్ రాజకీయాన్ని ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాల్సిందే. మరో నెల రోజుల్లో రైల్వే బడ్జెట్ విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించేందుకు రాష్ట్ర ఎంపీలతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్ని పార్టీల ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించిన టీడీపీ, టీఆర్ఎస్ డుమ్మా కొట్టాయి. దేశంలో ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్దే. కేంద్రంలో ఎక్కువ మంది ఎంపీలున్న రాష్ట్రం కూడా. అన్నీ ఉన్న రైల్వే బడ్జెట్లో మాత్రం రాష్ట్రానికి ఎప్పుడూ రిక్తహస్తాలే. అందుకే ఈసారైనా రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో న్యాయం జరిగేలా ఏం చేయాలనే అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఎంపీలు రైల్వే అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు తమ అభిప్రాయాల్ని వెలుబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం 2,000 కోట్లను కేటాయించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ విజయవాడ, గుడివాడ దాని విషయంలో 1,9,608,000 కాబట్టి దీని 50% షేర్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తా ఉందండి. మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే లైన్లను నిధుల కొరతతో పెండింగ్లో ఉంచకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పూర్తి చేసే విధంగా పార్లమెంట్లో చర్చిస్తామన్నారు ఎంపీ లగడపాటి. రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చుతో చేసే ప్రాజెక్టుల్లో తెలంగాణకు సమన్యాయం ఉండాలన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్. రైల్వేకి వచ్చే రెవెన్యూ మీద ప్రాజెక్టులు టేకప్ చేయడం అవ్వదు. నేను రైల్వే బడ్జెట్ మీద ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కొన్ని 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు. అందుకని ఆల్టర్నేట్ గా రైల్వే వాళ్ళు అటు ఫైనాన్స్ కంపెనీస్ కానీ, అదే బ్యాంక్స్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ ఫండింగ్ కానీ
లేదా బాండ్స్ రూపేనా ఫండ్స్ రైజ్ చేసి ఏ ప్రాజెక్టులకైతే ROR ఎక్కువ ఉందో, ఎక్కడ రిటర్న్ ఆఫ్ ఈక్విటీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉందో ఆ ప్రాజెక్టుని అవసరమైతే బయట నిధులు కూడా కేటాయించుకొని పూర్తి ఒక కాల పరిమితి పెట్టుకుని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 50% షేర్ బేసిస్ మీద రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే ఇద్దరు కూడా తీసుకునేటువంటి ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన న్యాయమైన వాటా రావాల్సిందే అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఎందుకంటే 40% మీరు తీసుకునే ప్రాజెక్టులో తెలంగాణలో కూడా 50% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందో ఆ ప్రాజెక్టులో తీసుకోమన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా నిధుల్ని విడుదల చేయాలని, ఈసారి రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎంపీలంతా పార్లమెంట్ను బైకాట్ చేస్తామని హెచ్చరించారు ఎంపీ హర్షకుమార్. ప్రతి ఎంపీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో తనకు సంబంధించిన ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్టు గురించి కాళ్ళు అరిగేలాగా రైల్వే భవన్ చుట్టూ ప్రతి ఎంపీ తిరుగుతానే ఉన్నారు. ఇది ఫస్ట్ మీటింగ్ కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా వేసిన మీటింగ్ ఫస్ట్ మీటింగ్ కాదు. ఇది రోసయ్య గారు వేశారు, రాజశేఖర రెడ్డి గారు 2-3 సార్లు వేశారు. ఎన్ని మీటింగ్లు వేసినా కానీ ఒకటే రిజల్ట్ ఏంటంటే లాస్ట్ బడ్జెట్ వచ్చేటప్పటికి మనకి రిక్తహస్తాలు, మనకి ఏమీ లేకపోవడం. ఆ తర్వాత అక్కడ అందరం కూడా బాధపడే పరిస్థితి. ఈసారి బడ్జెట్లో సరైన శాంక్షన్స్ కానీ ఆంధ్రప్రదేశ్ రాకపోతే ఎంపీలు అందరం అనుకుంటున్నాం 15వ తారీఖున బాయ్కట్ చేయడమా, లేకపోతే పార్లమెంట్కి వెళ్లకుండా ఉండాలి చేయడమా, ఒక స్ట్రాంగ్ థ్రెట్ ఇవ్వాలన్నది మటుకు అందరి మదిల్లో ఉంది. ఆ విధంగా చేయాలని మేము అందరం ఆలోచిస్తున్నాం. ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన ఈ సమావేశాన్ని ఇంత ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో తాము ఈ మీటింగ్ను బహిష్కరిస్తున్నామని ముందే ప్రకటించారు టీడీపీ ఎంపీలు. బడ్జెట్ కనుక తయారయ్యే టైంలో కనుక మీటింగ్ పెడితే దానికి ఎఫెక్టివ్నెస్ వస్తుంది, దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇవాళ కేవలం మభ్యపెట్టడానికి పెట్టే మీటింగ్కి, ఆ మీటింగ్కి మేము పార్టిసిపేట్ చేస్తున్న అవసరం అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదనేది మేము చాలా క్లియర్ చెప్తున్నాం. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్కు ముందు ఎంపీలు, రైల్వే అధికారులు, రైల్వే నిపుణులతో చర్చించి ప్రాజెక్టుల విషయంపై రైల్వే శాఖకు, ప్లానింగ్ కమిషన్కు నివేదికలు రాష్ట్రాలు పంపుతాయి. ఇదంతా నవంబర్-డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిన తంతు. సరికొత్త ఆరోపణలతో అటు జగన్ను ఇటు కిరణ్ను ఇరుకును పెట్టేందుకు టీడీపీ స్కెచ్ వేస్తోంది. ఓ పక్క డిఎల్, మరో పక్క శంకర్రావులు చేస్తున్న కామెంట్స్ ను బేస్ చేసుకుని సరికొత్త కెమిస్ట్రీని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఇకపై జగన్, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే విషయాన్ని వీలైనంతగా ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ చేసుకుంది టీడీపీ. ప్రజల్లోకి ఇదే అంశాన్ని బలంగా తీసుకువెళ్లేందుకు ప్లాన్లు సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ఓవైపు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని, మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడానికి స్కెచ్ వేస్తోంది టీడీపీ. వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సభా సంఘం వేయాలని నిర్ణయం జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అటాక్ చేసేందుకు జగన్ వర్గం రెడీ అవుతుండగా దానికి కౌంటర్ అటాక్ను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటోంది టీడీపీ. తాము చేసే వాదనకు బలం చేకూర్చుకునేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలనే బేస్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల డిఎల్ శంకర్రావు చేస్తున్న కామెంట్స్ నే గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సూట్ కేసు పట్టుకొని చెన్నై పోయో, బాంబే పోయో, ఢిల్లీ పోయి అంటే డైరెక్ట్ గా పోతే ఎవరన్నా చూస్తారు మేము చేసే పైరవీలు. అధికారం కోసం, ఏ పదవి కోసమైనా, ఏ పదవికైనా గడ్డి తినే వ్యక్తులు చాలా మంది ఉన్నారు మా పార్టీలో. అట్లా గడ్డి తినే ఇవాళ ఉన్నత స్థానాలు సంపాదించుకున్నారు చాలా మంది వ్యక్తులు. కాబట్టి నేను పదవి కోసం ఎప్పుడు ప్రాట్లాడతాను. కాంగ్రెస్ హైకమాండ్ కు లాయల్ గా ఉండి కరప్షన్ మీద ఫైట్ చేస్తా ఉన్నాము. నన్నైనా, డిఎల్ అయినా హైకమాండ్ కు అథారిటీని క్వశ్చన్ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడము హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కి ఇష్టం లేదు. ఎవరైనా స్పందించాలంటే నేను ఒక్కరిని తప్పిస్తే డిఏలో అప్పుడప్పుడు వంగలేడి సుధాకర్ రెడ్డి, హనుమంతరావు, కేశవరావు అప్పుడప్పుడు. ఈ క్షణం వరకు కనీసం ముఖ్యమంత్రి గారైనా ఖండించిందా? బై ఎలక్షన్ కు పంపించింది ఎవరిని? మీరు ఏ మంత్రుల్ని పంపించింది? ఎవరైతే ముఖ్యమంత్రి జగన్ గారు కావాలి అని ఎవరైతే అందరూ సిగ్నేచర్స్ పెట్టి ఇచ్చేసిందో మీరు వాళ్ళను ఎలక్షన్ క్యాంపెయిన్ పంపిస్తే వాళ్ళు అక్కడ ఇవన్నిటిని ఆయన గెలుపు గురించి ఉపయోగించిందా? దీని యొక్క సంకేతాలు ముఖ్యమంత్రి గారు జగన్ సాఫ్ట్ కార్నర్ గా ఉంటారా అనే విధంగా ముఖ్యమంత్రి గారు నన్ను 27 ఏప్రిల్ రోజు ఒక ద్వారా కలిసినప్పుడు వై యు ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ జగన్ నువ్వు అనే దాని విషయంలో నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్, కిరణ్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, జగన్ను ఎవరు టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తారు, జగన్ అవినీతికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేస్తారో
వారికి నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. దీనికి తమదైన స్టైల్లో వాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. జగన్ మీద పోటీ చేశారు కాబట్టి డిఎల్ శాఖల్లో కోతలు విధించారని, ఇక జగన్ అవినీతిపై కోర్టుకెక్కిన శంకర్రావును మంత్రివర్గం నుంచి అవమానకరంగా బర్తరఫ్ చేశారని, ఇక ఏపీఐఐసీలోని అక్రమాలను వెలికితీసిన శివరామ సుబ్రహ్మణ్యంకు తిరిగి ఏపీఐఐసీ చైర్మన్ పదవి దక్కకుండా కిరణ్ అడ్డుకున్నారనే ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ అవినీతికి కూడా కిరణ్ సపోర్ట్ చేస్తున్నారంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారు పార్టీ నేతలు. అటు కిరణ్ ఇటు జగన్ కలిసి సమన్వయంతో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా జగన్ వర్గానికి సంబంధించిన శాసనసభ్యుల మీద మీరు చర్య తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు రావట్లేదు అంటే ఏ రకమైన ఒప్పందము అనుబంధము ఇటు జగన్కు అటు కిరణ్కు ఉందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీ సమావేశాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇబ్బంది పడకుండా టీడీపీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ జగన్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినా అది అంతగా వర్కౌట్ కాలేదు. ఈసారి టీడీపీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. తెలంగాణ ఉద్యమం ఓవైపు, ఉద్యోగులు విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం మరోవైపు. తెలంగాణ ఉద్యమంలో తర్వాత అడుగులు ఎట్టు అనే అంశాలన్నింటిపై చర్చించేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు ప్రతిసారి టీఆర్ఎల్పీ సమావేశమై అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తారు. కానీ మునుపెన్నడూ లేనంతగా ఈ మారు మాత్రం పాలిట్ బ్యూరో సమావేశంతో పాటు టీఆర్ఎల్పీని కూడా సమావేశపరచనున్నారు. రెండూ ఒకేసారి నిర్వహించడంతో అటు తెలంగాణ ఉద్యమంలో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు తెలంగాణ అంశం, ప్రజా సమస్యలన్నింటిపై చర్చించనుంది టీఆర్ఎస్. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తిరిగి ఆందోళనలు చేయడానికి రెడీ అయ్యాయి. వచ్చే 4 రోజుల వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. వర్క్ టు రూల్, తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, చెలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీఆర్ఎస్ వీటన్నిటిపై చర్చించాలనుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలోని సమస్యలన్నింటిపైన టీఆర్ఎస్ కసరత్తు చేసింది. ప్రధానంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నామని గతంలో అసెంబ్లీలోనే హోంమంత్రి సబితా ప్రకటన చేశారు. కానీ విద్యార్థులపై పెట్టిన కేసులు మాత్రం ఇంతవరకు ఎత్తివేయలేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. హోంమంత్రిపై సభా హక్కుల నోటీసులు కూడా ఇచ్చేసింది. వీటితో పాటు ఉద్యోగుల సమస్యలపై కూడా అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించే ఆలోచన చేస్తోంది టీఆర్ఎస్. తెలంగాణ అంశంపై గతంలో చర్చకు వచ్చినప్పుడల్లా టీడీపీ పోలవరం టెండర్లను తెరమీదికి తెస్తూ ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం పోలవరం టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు టీఆర్ఎస్కి అటు టీడీపీ ఇటు కాంగ్రెస్లపై దూకుడుగా వ్యవహరించే అవకాశం వచ్చిందనుకుంటున్నారు. ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినప్పుడు నిరుద్యోగ బిడ్డలు గంపెడ ఆశలతోటి ఉద్యోగం సంపాదించినటువంటి ప్రయత్నంలో ముందుకు పోతారు. కానీ ఇవాళ వాళ్ళు చదువుకునే బదులుగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వ అజ్ఞానానికి సంబంధించిన జీవోలకు వ్యతిరేకంగా పోరాటం చేసే దౌర్భాగ్య పరిస్థితి ఇలా ప్రభుత్వం కల్పించింది. టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ కోఆర్డినేషన్ తోటి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమిస్తుందని, దాన్ని ఆపేంత వరకు వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా భరోసా. ఉద్యోగుల సమస్యలతో పాటు తెలంగాణ ఉద్యమంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తుకు శ్రీకారం చుడుతోంది. పాలిట్ బ్యూరోతో పాటు ఎల్పీ సమావేశం కావడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు ఎక్సైజ్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. మరోవైపు ఏసీబీ దాడుల భయంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు కొంతమంది రహస్యంగా తలదాచుకుంటున్నారు. ఏసీపీ దాడులు ఎక్సైజ్ శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. 2 నెలలుగా ఏసీపీ దాడులు కొనసాగుతుండటంతో ఈ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దాడుల కారణంగా 2 నెలల్లో ఎక్సైజ్ శాఖ 200 కోట్ల ఆదాయం నష్టపోయినట్లు అంచనా. అటు కోర్టుకు ఏసీబీ ఇస్తున్న రిమాండ్ రిపోర్ట్లోనూ కానిస్టేబుల్ మొదలు ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్లు ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఏసీబీ ఎప్పుడు దాడులు చేస్తుందోనని ఉద్యోగులు సెలవు పెట్టి మరీ వెళ్లిపోయారు. పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా వారిని టీచర్ల వద్ద అప్పగించారు. పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని టీచర్లను కోరినట్లు తెలుస్తోంది. ఇటు సెలవులపై వెళ్లిన ఉద్యోగులు కేవలం కమిషనర్ ఫోన్లకు మాత్రమే స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రిపోర్టులో పేర్లు ఉన్నాయని
డబ్బులిస్తే పేర్లు తొలగిస్తామన్న ప్రతిపాదనలు కొంతమంది ఏసీబీ సిబ్బంది నుంచి వస్తున్నాయని ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బంది తప్పదని తెలుసుకున్న ఉద్యోగులు మంత్రి మోపిదేవి వెంకటరమణ కలిసినట్టు తెలుస్తోంది. ఆరోపణలు కూడా పెరుగుతుండటంతో మంత్రి మోపిదేవి సైతం సీఎం కిరణ్ ను కలిసి శాఖ మార్చాలని కోరినట్లు సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన ఇప్పటికీ చెబుతున్నారు. ఇటు ఎక్సైజ్ శాఖలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. ఉన్న ఉద్యోగులేమో సెలవులపై వెళ్లిపోవడంతో ఏం చేయాలని అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఆ శాఖ అధికారులు. మొత్తం వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితుల్లో 2-3 రోజుల్లో ఏసీపీ దాడులు ఆగిపోతాయన్న ప్రచారం కూడా మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2012-13 బడ్జెట్ ఆమోదం పొందింది. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశమైన కౌన్సిల్ విమర్శలు ప్రతి విమర్శల మధ్య 3,600 కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదించారు. రాష్ట్ర బడ్జెట్ తర్వాత జీహెచ్ఎంసీ భారీ బడ్జెట్ ను రూపొందించారు. 1,000 కోట్ల రూపాయల అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 3,600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. గతేడాది కంటే 400 కోట్ల రూపాయల అదనంగా బడ్జెట్ను రూపొందించారు. పేరుకు 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని, ఆచరణలో సాధ్యం కాని బడ్జెట్ అని ఆరోపించాయి అన్ని పార్టీలు. కార్పొరేషన్ ఏ బడ్జెట్ చూసినా సగం కూడా ఖర్చు చేయలేకపోతున్నారని టీడీపీ, బీజేపీ పార్టీలు ఆరోపించాయి. పాలక మండలి గొంతెమ్మ కోరికల మేరకు అధికారులు బడ్జెట్ను రూపొందిస్తున్నారని విమర్శించారు కార్పొరేటర్లు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అభూత కల్పన. పోయిన సంవత్సరం 3,200 కోట్లే మనము 40-50% రీచ్ కాలేదు. కానీ ఈరోజు దాన్ని దాటి 3,600 కోట్ల బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో, వీళ్ళు ఏదో ఒక ఎంఏం రాగానే బడ్జెట్ పెరిగినట్టుగా చూపించుకోవాలనే ఉద్దేశమే తప్ప వీళ్ళకు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి లేదు. ఎంఐఎం పార్టీ కావాలనే గొప్పలకు 3,600 కోట్ల రూపాయల బడ్జెట్ను రూపొందించారని, ఇందుకు అధికారులు సై అంటూ జంబో బడ్జెట్ను ప్రవేశపెట్టారని టీడీపీ ఆరోపించింది. బడ్జెట్పై చర్చల్లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు వ్యతిరేకించారు. ఎంబీటీ కార్పొరేటర్ అహ్మదుల్లా ఖాన్కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో మేయర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. So opposition do have more right to speak on budget. So after the mayor budget speech, the TDP floor leader Singireti spoke for 45 minutes. When I got up to speak, the mayor denied me permission. So I went to the podium and I was agitating. The mayor called the marshals, police people inside, and they took me outside and they literally manhandled me. విమర్శలు ప్రతి విమర్శలు నిరసనల మధ్య గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఆమోదం పొందింది. ముంబైలో దర్పానికి విలాసానికి చిరునామాగా నిలిచే కఫే ప్యారడైజ్ ప్రాంతంలో భూముల రేట్లు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. దేశంలోనే లగ్జరీ ఏరియాగా పేరున్న ఈ ప్రాంతంలో ప్లాట్ల ధరలు వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తున్నాయి. జాలీమేకర్లోని ఓ ఫ్లాట్ను ఏకంగా 29 కోట్ల రూపాయలకు అమ్మారు. భూ కైలాస్ ఎకరానికి 50 కోట్లు. ఈ సినిమా ట్యాగ్ చూసి వామ్మో అనుకున్నాం. మరి ఎకరానికి 500 కోట్లంటే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. ఇదేదో బాలీవుడ్ సినిమా టైటిల్ కాదు. ముంబైలో ఓ ప్రాంతంలో రియల్ రేట్ ఇది. అక్కడ ఫ్లాట్ కావాలంటే ఒక్క చదరపు అడుగుకు అక్షరాల 1,00,000 రూపాయలు పెట్టాల్సిందే. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనే కఫే ప్యారడైజ్ అత్యంత ఖరీదైన ప్రాంతం. గత కొన్నేళ్లుగా ముంబై విలాసానికి, ధనికుల దర్పానికి ఇది చెరగని చిరునామాగా నిలుస్తోంది. జాలీమేకర్ 1లో 25 అంతస్తుల్లో 175 అపార్ట్మెంట్లను నిర్మించారు. ఇందులో ఓ ఫ్లాట్ ధర చదరపడుగుకు 1,11,000 రూపాయలు పలికింది. ఇందులో ఓ ఫ్లాట్ను 29 కోట్లకు కొన్నారు. అయితే గతేడాది వర్లీలోని సముద్ర మహల్లో డూప్లెక్స్ గజం ధర 37 కోట్ల 25 లక్షల రూపాయలు పలికింది. జాలీమేకర్ ఆ రికార్డు కూడా బద్దలు కొట్టింది. ప్యాట్నీ కంప్యూటర్స్ అధినేతల్లో ఒకరైన అశోక్ ప్యాట్నీ దీన్ని కొనుగోలు చేసి తన భార్యకు బహూకరించారు. ఇందులో సకల సౌకర్యాలతో ఆధునిక హంగులు ఉన్నాయి. అందుకే ఈ ఫ్లాట్స్ కోసం ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఫ్లాట్ల యజమానులు నెలవారీ మెయింటెనెన్స్లు కట్టక్కర్లేదు. ఈ ఫ్లాట్స్ కొన్న వారికి మరో బంపర్ ఆఫర్ ఉంది.
చదరపడుగుకు నెలకు 300 రూపాయల చొప్పున ఫ్లాట్ ఓనర్లకు బిల్డర్లు తిరిగిస్తారు. ఈ వెంచర్కు అనుబంధంగా నారిమన్ పాయింట్లో నారిమన్ భవన్ అనే 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు బిల్డర్. దానికి నెలకు 50 లక్షల రూపాయల అద్దెలొస్తాయి. ఈ అద్దెను జాలీ మేకర్లోని ఫ్లాట్ ఓనర్లకు ఇస్తారు. రాష్ట్రపతి భవన్ రకరకాల పువ్వులతో ప్రకృతి శోభను సంతరించుకుంది. దేశీయ రకాలతో పాటు విదేశాల నుంచి 200 రకాల పూల మొక్కలను తెప్పించి మొఘల్ గార్డెన్స్ లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి మార్చి 15 వరకు సందర్శకులు ఈ పూల అందాలను తిలకించవచ్చు. రాష్ట్రపతి భవన్ దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి అధికార నివాసం. చూడటానికి ఎంతో సుందరంగా గంభీరంగా ఉండే ఈ సౌధానికి అదనపు సొబగులు అద్దుతోంది మొఘల్ గార్డెన్. ఈ భవనం ప్రాంగణంలో 15 ఎకరాల్లో మొఘల్ గార్డెన్ ఉంది. ఇందులో రకరకాల పువ్వులు సందర్శకులకు, ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. పువ్వులే కాదు, బోన్సాయ్, ఔషధ మొక్కలు, హెర్బల్ గార్డెన్, ఇలా రకరకాల మొక్కలు చూస్తూ సందర్శకులు మైమరచిపోతారు. మొఘల్ గార్డెన్లోని ప్రకృతి అందాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. రాజసౌధాన్ని తలపించే ఈ సుందర భవనానికి మొఘల్ గార్డెన్ మరింత అందాన్ని తెచ్చిపెడుతోంది. ఇప్పుడు ఈ గార్డెన్లోని మొక్కలకు మరిన్ని రకాలు తోడయ్యాయి. రాష్ట్రపతి భవన్ ఉద్యానోత్సవ్ 2012 పేరుతో ఏర్పాటు చేసిన సందర్శనలో అదనంగా 200 మొక్కలను తీసుకొచ్చారు. దీంతో మొఘల్ గార్డెన్ అందాలు ద్విగుణీకృతమయ్యాయి. ఎటు చూసినా విరిసిన పువ్వులు, వాటి సువాసనలతో రాష్ట్రపతి భవన్ సుందరంగా ముస్తాబైంది. ఈ పూల అందాలను చూసేందుకు సామాన్యులకు అవకాశం కల్పించింది రాష్ట్రపతి భవన్. శుక్రవారం నుంచి మార్చి 15 వరకు సందర్శకులను అనుమతిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ గార్డెన్ అందాలను సందర్శకులు తిలకించవచ్చు. మార్చి 8న హోలీ పండుగను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ ను చూడాలని ఎదురు చూసేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఇంకేం, మొఘల్ గార్డెన్స్ లోని పుష్ప విలాసాన్ని చూసేందుకు మీరు వెళ్ళండి. కర్నూలు కుర్రాడు న్యూజిలాండ్ క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు. నిఖార్సైన స్పిన్నర్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్యూచర్ లో కివీస్ టీమ్ కు మెయిన్ అసెట్ అవుతాడన్న క్రెడిట్ దక్కించుకున్నాడు. అచ్చమైన మేడ్ ఇన్ ఆంధ్ర క్రికెటర్ తరుణ్ సాయి నేతుల ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్ టీంలో క్రేజీ క్రికెటర్ అయ్యాడు. జింబాబ్వే సిరీస్తో ఇంటర్నేషనల్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన 28 ఏళ్ల ఈ టాలెంటెడ్ స్పిన్నర్ పై ఆ టీంలో భారీ అంచనాలున్నాయి. కివీస్ బెస్ట్ స్పిన్నర్ డానియల్ వెటోరీ గాయాలతో ఈ మధ్యకాలంలో క్రికెట్ దూరంగా ఉంటున్నాడు. దీంతో పేస్ బౌలర్లున్న న్యూజిలాండ్కు స్పెషలిస్ట్ స్పిన్నర్ల కరువు వచ్చింది. ఇదే టైంలో దేశవాళీలో లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్న తరుణ్ నేషనల్ టీంలో ప్లేస్ దక్కించుకున్నాడు. లోకల్ లీగ్స్ లో గత ఒక్క సీజన్లోనే 28 వికెట్లు పడగొట్టాడు. దీంతో సహజంగా స్పిన్నర్ల కరువుండే కివీస్ క్రికెట్ లో ఇతని పేరు రీసౌండ్ ఇచ్చింది. న్యూజిలాండ్ తరపున ఆడుతున్నా అతను పక్కా మేడ్ ఇన్ ఆంధ్ర కుర్రాడే. పుట్టి పెరిగిందంతా కర్నూలులోనే. హైయర్ స్టడీస్ కోసం ఇతని ఫ్యామిలీ న్యూజిలాండ్ లో సెటిల్ అయింది. కాలేజ్ డేస్ నుంచి క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెంచుకున్న తరుణ్ నేతుల లెగ్ స్పిన్ లో పర్ఫెక్ట్ అయ్యాడు. వెటోరీ గాయపడటంతో అతని ప్లేస్ లో తరుణ్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. వెటోరీకి ఇతనే సిసలైన ఆల్టర్నేట్ అంటున్నారు కివీస్ మాజీ క్రికెటర్లు. అయితే దేశం కాని దేశంలో ఆడుతున్న తరుణ్ మనసంతా ఇండియా మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఇండియాతో తలపడదామా అని వెయిట్ చేస్తున్నాడు. అనుకోకుండా కివీస్ నేషనల్ టీంలోకి ఎంటర్ అయిన ఇతనికి అప్పుడే మరో స్వీట్ షాక్ ఇచ్చింది మేనేజ్మెంట్. వన్డే సిరీస్ లో రాణించడంతో టెస్ట్ టీమ్ సెలక్షన్స్ లోనూ ప్లేస్ ఇచ్చింది. నయనతార మరోసారి మోసపోయింది. ప్యార్ ఇష్క్ అంటూ హీరోల కబుర్లు చెప్పిన ప్రభుదేవ
విలన్ స్టైల్లో నయన్ కి హ్యాండ్ ఇచ్చాడు. నయనతారని పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్యతో విడాకులు సైతం తీసుకున్న ప్రభు మరి ప్రేయస్ని ఎందుకు మోసం చేశాడంటే డబ్బు కోసమే అంటున్నారు నయనతార కుటుంబ సభ్యులు. డబ్బు కోసమే నయన్ పేరు జపించిన ప్రభు డబ్బు ఉండదనే భయంతో వదిలించుకున్నాడని వారు ఆరోపించారు. నయనతారకి ప్రేమ వ్యవహారాలు కలిసి రావని మరోసారి రుజువైంది. కెరీర్ మొదట్లో సింబు, స్వింగ్లో ఉన్నప్పుడు ప్రభుదేవ లవ్ పేరుతో నయన్తో గేమ్లాడారు. ఇద్దరూ నయనతారని ఒకే స్టైల్లో చీట్ చేశారు. తమ సినిమాలకు పెట్టుబడి పెట్టించుకుని ఆమెను వదిలించుకున్నారు. ప్రభు అయితే కొన్ని కోట్లు కూడా దోచేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. వల్లభుడనంటూ నయన్తో సింబు సరసాలాడితే ప్రేమికుడినంటూ వచ్చిన ప్రభు కూడా ఆమె పాలిట విలనయ్యాడు. సూపర్ పొజిషన్లో ఉన్న నయనతారని లవ్ ట్రాప్లోకి లాగిన ప్రభు ఆమె చేత తన సినిమాలకు కోట్ల పెట్టుబడి పెట్టించాట. ప్రభు ప్రేమమైకంలో మునిగిన నయన్ చాలా త్యాగాలే చేసింది. క్రిస్టియానిటీ నుంచి హిందూ మతంలోకి మారింది. కాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశాలను కాదనుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని డిసైడ్ అయింది కూడా. ఇక శ్రీరామరాజ్యం చూసిన తర్వాత ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. అయినా ఓ పట్టాన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ నయనతార సినిమా ఆఫర్లు అంగీకరించకపోవడంతో ఆమె ఇన్కమ్ ఆగిపోయింది. దీంతో నయన్ను చేసుకుని లాభం లేదనుకున్న ప్రభు ఆమెను వదిలించుకున్నాడని, డబ్బు కోసమే మా అమ్మాయి వెంటపడి తన దగ్గరున్న డబ్బంతా వదిలించి మెల్లగా జారుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుదేవా కోసం నయన్ తమను కూడా కాదనుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నయన్ నిజాన్ని గ్రహించి తమ దగ్గరకొచ్చేయాలని వారు కోరుతున్నారు. ఇక నటించడానికి మళ్లీ అంగీకరించిన నయన్కు వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ఈ కేరళ కుట్టి ఎంత అడిగితే అంత ఇస్తున్నారు కూడా. అయితే నయన్ను వదిలించుకున్న ప్రభుదేవాకి రీఎంట్రీలోనూ ఆమెకున్న డిమాండ్ చూసి మతిపోతోందట. తమిళంలో అజిత్తో, తెలుగులో నాగార్జున, రవితేజలతో మళ్లీ జతకడుతున్న నయన్కు భారీ రెమ్యునరేషన్ ముట్టిందట. అంతేకాదు, ఇన్నాళ్లు బ్రాండ్ ప్రమోషన్లకు దూరంగా ఉన్న నయన్ ఇప్పుడు యాడ్స్ కూడా చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అనేక కంపెనీలు ఆమె ముందు క్యూ కట్టాయి కూడా. అంటే నయన్ మళ్లీ సంపాదిస్తుంది కాబట్టి ప్రభు ఆమెతో కాళ్ళబేరానికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. మరి మోసపోయిన ప్రతిసారి ఫామ్లోకి వస్తున్న నయన్ ఈసారి కెరీర్ ఎలా బిల్డప్ చేసుకుంటుందో చూడాలి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.